ప్రతిపక్ష నేత హోదా కోసం ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై విచారణకు సిఐడి బృందం రంగంలోకి దిగింది. మమతా టీఎంసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. మరోవైపు మమతతో ఉన్న అనుబంధాన్ని మర్చిపోవద్దన్నారు అభిషేక్. రెబెల్ ఎంపీలు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. బెంగాల్ రాజకీయం మరింత వేడెక్కింది. కోల్కతాలోని మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటికి సిఐడి అధికారులు వెళ్లడం దేశవ్యాప్తంగా పొలిటికల్ చర్చకు దారితీసింది. మరో టీం కాళీఘాట్లోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్ళింది. సంతకాల ఫోర్జరీ కేసులో ఇప్పటికే దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నివాసానికి వెళ్లిన అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. తొలుత కాళీఘాట్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని వెంట తీసుకుని సిఐడి బృందం టీఎంసీ కార్యాలయానికి వెళ్ళింది. కార్యాలయం వద్ద వేచి చూస్తుండగా వారిని కలిసేందుకు టీఎంసీ మాజీ ఎంపీ, పార్టీ కోశాధికారి సుభాశిష్ చక్రవర్తి బయటకొచ్చారు. మమతా బెనర్జీ, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీలు ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్నారని సిఐడి బృందానికి చక్రవర్తి తెలియజేశారు. వారు లేకుండా లోపలకు అనుమతించలేవని చెప్పారు. అయితే విచారణలో భాగంగానే తాము వచ్చామని, సంబంధితులెవరూ ఉండాల్సిన పని లేదని సిఐడి అధికారులు తెలిపారు. అభిషేక్ ఇచ్చిన నోటీసును చూపిస్తూ సెర్చ్ ఆపరేషన్కు సహకరించాలని కోరారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత హోదా కోసం అసెంబ్లీ స్పీకర్కు సమర్పించిన ప్రతిపాదనలో టీఎంసీ శాసనసభ్యుల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని కోరుతూ సిఐడి అధికారులు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఆయన ఇచ్చిన సమాధానం మేరకు తాజాగా పార్టీ అధినేత్రి నివాసం, కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో దీదీ సమావేశమయ్యారు. మరోవైపు రెబల్ ఎంపీలు వెనక్కి రావాలంటూ అభిషేక్ బెనర్జీ పిలుపునిచ్చారు. మమతతో ఉన్న బంధం మరిచిపోవద్దంటూ ఎంపీలకు సూచించారు.